ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో బోట్ నెక్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదండి. ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూశారు కదా. ఈరోజు వచ్చేసి అదే బోట్ నెక్ కటింగ్, అదే బోట్ నెక్కు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. క్యాన్వాస్ వేసి బ్యాక్ పార్ట్ నెక్కు క్యాన్వాస్ వేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఫస్ట్ టైం ఇంకా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. దాని ద్వారా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడకండి. అలాగనే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో కావచ్చు. అలాగనే పవన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ స్క్రీన్ ఛానల్. స్టిచ్చింగ్ చేయడానికి ముందు మనము నెక్కు క్యాన్వాస్ కట్ చేసుకుందామండి. లైనింగ్ పార్ట్ ఒకటి తీసుకొని క్యాన్వాస్ కట్ చేసుకున్నాం. మనకు నెక్ సైజ్ ఎంత వేయిందో అంత వేని క్యాన్వాస్ను డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము. ఈ విధంగా నెక్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ క్యాన్వాస్ను మనం కట్ చేసుకుందాం. చుట్టూ 1 ఇంచు. మనకి ఇప్పుడు క్యాన్వాస్ను లైనింగ్ను కలిపి జాయింట్ చేసుకుందామండి. ఇది మనకు మంచి పార్ట్ కదా. మంచి వల్ల నుంచే ఇటు సైడ్ నుంచే మనం లైనింగ్ జాయింట్ చేసి కింది పార్ట్కు తిప్పేసుకుందాం. లైనింగ్ను మెయిన్ పార్ట్ రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మనం జాయింట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం నెక్కునంతా సెట్ చేసుకోవాలండి. క్యాన్వాస్ కానీ ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఇట్లా ఖర్చు పెట్టుకున్నాము. ఇట్లా ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది నీట్గా తిరుగుతుందండి. ఇప్పుడు మనము ఈ లైనింగ్ అనేది ఇట్లా తిప్పేసుకున్నాము కింది పార్ట్కు. ఈ విధంగా ఇట్లా తిప్పేసుకోవాలండి. మనం కరెక్ట్గా ఇట్లా కార్నర్ దగ్గర కరెక్ట్గా అనుకొని ఇట్లా తిప్పుకొని ఇప్పుడు పైన ఒక స్టిచ్ చేసుకోవాలి.
విధంగా మనము నెక్ అమ్మలు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేద్దామండి. మనం క్యాన్వాస్ వేయడం వల్ల నెక్ అనేది బాగా స్టిఫ్గా ఉంటుందండి. లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకున్నాము. నడుముకు బెల్ట్ వేద్దామండి. ఇప్పుడు పైన కానీ ఒక స్టిచ్ చేసుకున్నామండి. ఇప్పుడు నెక్కు పైపింగ్ వేసుకున్నామండి. పైపింగ్ వేసుకోవడానికి ముందు ఒక సైడు ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం. ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నెక్కు జాయిన్ చేస్తున్నాం. ఈ విధంగా మనము బ్యాక్ సైడ్కు తిప్పించేసుకోవాలి క్లాత్ను. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ నేను స్టిచ్చింగ్ చూపించలేదండి, ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టే కదా, అందుకోసం నాకు చూపించలేదు. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపించాను. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా ఉంది, మీరు చూడండి.
ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై.